ఎంట్రన్స్ లో ఆర్చ్ చూసుకుంటే చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా ఓల్డ్ థీమ్ లెక్క అయితే ఉంది. శిల్పారామం టచ్ చేశారు అనుకో 500 రూపాయలు బొక్క పడుతుంది. ఆ గణపతి విగ్రహం బొమ్మ చూడండి మొత్తం చెక్కతో చేసింది. శిల్పారామంలో వచ్చేసి మొత్తం పురాతనమైన ఐటమ్స్ అయితే ఉంటాయి. నేను రాధాకృష్ణ అని చూపించాను కదా, ఇది వచ్చేసి చిన్నది. ఇందాక నేను చూపించింది ఏంటంటే చాలా పెద్దది. మీదే అండి అది పేమెంట్ ఇంజన్ గెలిపించేసినావు నువ్వు. గవర్నమెంట్ జాబ్ చేసే పద్ధతి కరువు పని. విలేజ్లో ఉండేటోళ్ళందరూ సమ్మర్ హాలిడేస్ వస్తే కరువు పనికి అయితే వెళ్తారు. కరువు పని ఎలా చేసేటోళ్ళు అనేది ప్రశాంతంగా మనమే ఆడుకోవచ్చు. 4 మెంబర్స్ లేకపోతే 6 మెంబర్స్. ఈ రోజు మనం హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న శిల్పారామం ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేదారులు చూడండి, హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి. మనమైతే హైటెక్ సిటీ సైబర్ టవర్ దగ్గర అయితే ఉన్నాము. నా ముందు ట్రాఫిక్ అయితే పచ్చంగా ఉంది, రెడ్ సిగ్నల్ పడుతుంది. ఒక 10 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ అయితే మేము శిల్పారామం ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇలా రైట్ సైడ్ కట్ చేసుకొని ఒక 100 మీటర్స్ అయితే మనకు వచ్చేసి శిల్పారామం ప్లేస్ అనేది వస్తుంది. చూసుకుంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం శిల్పారామం ప్లేస్ దగ్గరికి. హై గైస్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఈ రోజు మనం వచ్చేసి హైదరాబాద్ సిటీలో ఉన్న హైటెక్ సిటీ ఏరియాలో శిల్పారామం అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ అయితే మనం అయితే ఈ రోజు విజిట్ చేయడానికి అయితే వచ్చాము. ఈ వీడియో అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. తప్పకుండా ఫుల్ వీడియోకి అయితే చూడండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం శిల్పారామం ఎంట్రన్స్ అయితే ఉన్నా. ఎంట్రన్స్ మనం చూసుకొని అలాగైతే లోపలికైతే వెళ్దాము. ఎంట్రీ టికెట్ ఎంత ఉంది, లోపల ఎంట్రన్స్ ఎలా ఉంది, లోపల ఏమేమి ఉంటాయి ప్లేసెస్ అన్ని మీకు అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా ముందు ఆర్చ్ అయితే ఇలా అయితే ఉంది. మనం అయితే వెళ్ళి ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. ఇది గూగుల్ పే, ఫోన్పే. కౌంటర్ వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 60, చిల్డ్రన్స్కి వచ్చేసి 20. రైట్ సైడ్ వచ్చేసేమో క్యాష్ కౌంటర్ అయితే ఉంది, కనిపిస్తుంది కదా. మనమైతే టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్దాము. ఎంట్రన్స్లో ఆర్చ్ చూసుకుంటే చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా ఓల్డ్ థీమ్ లెక్క అయితే ఉంది శిల్పారామం. చూడండి, చూసుకుంటే చాలా మంచిగా అయితే ఉంది. ఎవరైనా హైదరాబాద్ వస్తే ఈ ప్లేస్ని అయితే మిస్ చేసుకోకండి. లోపలైతే చూడడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయంట. మనమైతే టికెట్ అయితే తీసుకుందాం. క్యాష్ కౌంటర్ అయితే డైరెక్ట్ పేమెంట్ చేయాలి. ఇది సపరేట్ అది సపరేట్ అని మీకు అయితే చూపించాను కదా. మనమైతే ఒక టికెట్ తీసుకుందాం. చేంజ్ ఉందంటాడో ఏమో తెలియదు, నా దగ్గర అయితే 500 రూపీస్ అయితే ఉంది. ఓకే, టికెట్ అయితే తీసుకున్నా. కొత్త 20 రూపీస్ కాయిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి అయితే సెకండ్ టైం నేను 20 రూపీస్ కాయిన్ అయితే ముట్టుకోవడం. చూశారు కదా, ఈరోజు June 15, 2025 ఈరోజు అయితే శిల్పారామం విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి ఎంట్రీ అంటే క్యాష్ పేమెంట్ ఎంట్రీ వచ్చేసి ఇది. అటు వచ్చేసి ఫోన్పే ఎంట్రీ వచ్చేసి అవతల పక్కన. ఇందాక నేను చెప్పిన కదా, మనమైతే లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అయితే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఎంటర్లోనే మనకు వచ్చేసి గణపతి విగ్రహం అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఆ గణపతి విగ్రహం బొమ్మ చూడండి మొత్తం చెక్కతో చేసింది. పక్కకే మనకు వచ్చేసి ఇది ఒక ఎంట్రీ ఉంది. ఇదంతా క్లాత్ స్టోరు. ఇక్కడంతా పురాతనమైన క్లాత్స్ ఉంటాయి, ప్లస్ హ్యాండ్మేడ్. ఇవన్నీ క్లాత్స్ అన్ని హ్యాండ్మేడ్. అప్పట్లో ఇలాంటి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ బట్టలు అయితే వేసుకునేటోళ్ళు కదా. ఇదంతా చేత్తో చేసిన వస్త్రాలు. హైటెక్ సిటీ బిల్డింగ్ కనిపిస్తుంది, చూసారు కదా, ఇది హైటెక్ సిటీ బిల్డింగ్. ఇలా చూసుకుంటూ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడంతా డోర్ మ్యాట్స్, టీపై మ్యాట్స్ ఉన్నాయి. చిన్న పర్సులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి ఎంత మంచిగా అయితే ఉంది. పర్సు మీద ఏనుగు బొమ్మ. లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్. ఈ షాప్ కూడా చూసుకుంటే ఇక్కడ అన్ని చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి. ఈ బొమ్మలు చాలా మంచిగా అయితే ఉన్నాయి చూడండి. అంతా ఓల్డ్ స్టైల్. శిల్పారామంలో మొత్తం ఓల్డ్ స్టైల్, ఓల్డ్ థీమ్ అయితే ఉంటుంది. పురాతనంలో ఏమేమి యూజ్ చేశారో ఇవన్నీ ఇంట్లో ఒక మంచి ఇల్లు కట్టుకొని ఇంట్లో స్టిక్ చేసుకుంటే గోడలకి, వాల్స్కి సూపర్గా ఉంటుంది. రాధాకృష్ణ డాన్స్ చేసే బొమ్మ ఇది. అన్ని బ్రాంజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బ్రాంజ్తో చేసిన దేవుడి విగ్రహాలు, వినాయకుడి బొమ్మలు, దుర్గామాత. ఇక్కడ చూసుకుంటే శివుడి బొమ్మలు అన్నీ, ప్రతి ఒక్కటి. ఈ దుర్గామాత చూడండి ఎంత మంచిగా అయితే ఉందో. మనకి ఇంకో 2 monthsలో వచ్చేసి దుర్గాదేవి నవరాత్రులు వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి శివుడి విగ్రహం. ఇదంతా బ్రాంజ్తో చేసిన ఐటమ్స్, చాలా మంచిగా అయితే ఉంది. అబ్బా, ఇక్కడ ఈ వినాయకుడి బొమ్మ అయితే బాగుంది బ్రదర్, సూపర్ ఉంది. సరస్వతి తల్లి విగ్రహము, బాలాజీ, వినాయకుడు, శ్రీరాముల వారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి ఎంత మంచిగా ఉందో. ఇందాక నేను రాధాకృష్ణ అని చూపించాను కదా, ఇది వచ్చేసి చిన్నది. ఇందాక నేను చూపించింది ఏంటంటే చాలా పెద్దది.
ఇది వచ్చేసి చిన్నది, ఇది కూడా చాలా క్యూట్గా మంచిగా ఉంది. ఇదంతా బ్రాంజ్తో చేసింది కాబట్టి కొంచెం మనకి ఐరన్ ఫీల్ అయితే వస్తుంది. నేను ముట్టుకుంటా ఉంటే కొంచెం షార్ప్గా అయితే ఉంది. ఎవరైనా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పట్టుకోండి. ఇలా గట్టిగా పట్టేశారనుకో కట్ అయిపోతుంది. శిల్పారామంలో వచ్చేసి మొత్తం పురాతనమైన ఐటమ్స్ అయితే ఉంటాయి, బొమ్మలు ప్లస్ అప్పట్లో మనకి మన తాతలు వీళ్ళందరూ మొత్తం మట్టి కుండలు ఇవన్నీ వాడారు కదా, వాటికి సంబంధించిన డిస్ప్లే అయితే చేస్తారు. ఆ థీమ్తో అయితే ఉంటుంది. గులాబీ పూలు ఎన్ని ఉన్నాయో అన్ని రెడ్ గులాబీ పూలే. గులాబీ పూలు పోతే 500 రూపాయలు ఫైన్ అంట. ఎవరికైనా లవర్లు మేబీ వస్తే ఈ గులాబీ పూలు కోసి వాళ్ళకి ఇచ్చారనుకో 500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. కనబడుతుంది కదా, ఫైన్ 500 రూపీస్ అని. గులాబీ పూలు అయితే ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. యువతల పక్క ఇది వచ్చేసి శిల్పారామం ఎంట్రన్స్లోనే ఒక చిన్న మినీ పార్క్. ఇది ఎవరైనా వస్తే గులాబీ పూలు అయితే ఎవరు టచ్ చేయకండి, నేనైతే ముందే చెప్తున్నా. టచ్ చేశారనుకో 500 రూపాయలు బొక్క పడుతుంది. వుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. హ్యాపీ హోమ్, ఇది వుడ్తో చేసిన దండ, పూల దండ. దీని కాస్ట్ వచ్చేసి 600 రూపాయలు. ఈ బాలాజీ విగ్రహం చూడండి, దీని కాస్ట్ వచ్చేసి 4 లక్షలు అంట. 4 లక్షలు. ఇదంతా వుడ్తో చేసింది, మొత్తం హ్యాండ్ మేడే. దీంట్లో 20% డిస్కౌంట్ అంటే 80,000 పోను, మిగతా 3,20,000తో ఇస్తారు. ఇది వచ్చేసేమో వినాయకుడి విగ్రహం. ఇది కూడా కొంచెం లైటింగ్ లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి, డార్క్ అయితే ఉంది. గోపికలతో ఆడుకున్న ఇమేజ్ ఎంతో బాగుందో. ఈ రూమ్ వచ్చేసి లెదర్ పుపెట్ మ్యూజియం. అంటే ఏందో మీకు అడ్వైజ్ చూపిస్తాను. అప్పట్లో మనకి టీవీస్ అవన్నీ ఏమి ఉండేవి కాబట్టి తోలుబొమ్మల ఆటలు బాగా ఆడిపించేటోళ్ళు కదా. తోలుబొమ్మ ఆట ఆడిపించే పిక్చర్స్ అనేవి దీంట్లో అయితే ఉన్నాయి. ప్రెసెంట్లో అయితే క్లోజ్ ఉంది, ఈవినింగ్ టైం అయితే ఓపెన్ చేస్తారంట. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందా, లోపల చూసుకోండి. అన్ని తోలుబొమ్మల ఆటలు ఆడిపించే రాక్షసుడు. ఇటు పక్క చూసుకుంటే ఏదో పేరు ఉంది కానీ కరెక్ట్గా కనిపించట్లేదు. లోపల అయితే అన్ని డిస్ప్లే అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి లక్ష్మణుడు, ఇక్కడ రాముడు. ఇది వచ్చేసి రాముడు, ఇది వచ్చేసి లక్ష్మణుడు, ఇది వచ్చేసి రాక్షసుడు. ఇది రాక్షసుడు. ఈవినింగ్ టైం వీళ్ళు ఉంటే మనము ఇక్కడే ఉంటే నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి మా ఇంట్లో వాళ్ళకి అతికించుకొని మనకి కీ అనేది పెట్టుకునేది. వెల్కమ్ ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ కీ హోమ్ అంట, కనబడుతుంది కదా, కీ హోమ్. ఇంకా చూసుకుంటే చాలా అయితే ఉన్నాయి. చిన్న బైక్స్ అయితే ఎంత మంచిగా అయితే ఉన్నాయి. ఇవి కూడా హ్యాండ్ మేడ్తో చేసినాయి. ఎవరికైనా బండ్లు కావాలంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి, కింద మెసేజ్ చేయండి, బండ్లు అయితే తీసుకొచ్చాను. ఇక్కడ రిక్షా కూడా చూసుకోండి ఫ్రెండ్స్. వీటిని ఇలా కొడతా ఉంటే మంచి మ్యూజిక్ సౌండ్ అయితే వస్తుంది చూడండి, వినబడుతుంది కదా. మన నెక్స్ట్ సైకిల్ రైడింగ్ అయితే నీ సైకిల్ తీసుకెళ్ళేటి చూడండి, ఎంత మంచిగా అయితే ఉంది, భలే తిరుగుతుంది. ఇది కూడా బాగుంది. బుడ్డి మంచాలు, బుడ్డి చైర్లు కూర్చోడానికి అయితే భలే ఉన్నాయి, కలర్గా. ఇదైతే కొంచెం చాలా కలర్ఫుల్గా అయితే ఉంది, చూసుకోవచ్చు. పిల్లలకైతే చాలా ఆడుకోవడానికి మంచిగా అయితే ఉంటుంది. ఇది అన్ని స్టూల్స్ అయితే ప్లాస్టిక్ స్టూల్స్ అయితే వచ్చాయి. పురాతనంలో అన్ని ఇలాగే ఉండేది, గడ్డితో తయారు చేసినాయి. ఇది వచ్చేసి చుట్టూ 4 పక్కలు 4 వుడ్తో ఉండి మధ్యలో ఇదంతా గడ్డితో మంచిగా అయితే అల్లారు. ఇల్లు చూడండి ఎంత మంచిగా అల్లారు. అసలు గింత కూడా తెగదు, వర్షంలో దర్శనా కూడా ఏం కాదు వీటికి. ఇప్పటికీ కొన్ని ప్లేసెస్ లో అయితే ఇవైతే యూజ్ చేస్తున్నారు. మీదే అండి అది, పేమెంట్ కొండపల్లి బొమ్మలు చూడడానికి అయితే వచ్చాము. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కొండపల్లి బొమ్మలు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ బొమ్మలు. ఇవన్నీ అప్పట్లో బాగా యూజ్ చేసేటోళ్ళు, ఇప్పుడు అయితే పెద్దగా ఎవరైతే యూజ్ చేయట్లే. ఇక్కడ వచ్చేసి బాలాజీ విగ్రహాలు హ్యాండ్తోనే యూజ్ చేసింది, ప్యూర్ వుడ్. ఇది చూడండి హ్యాండ్ మేడ్ అయితే ఇలా మంచిగా అయితే పెయింట్ అయితే చేశారు. షాప్లో చూసుకుంటే ఇంకా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, కొండపల్లి బొమ్మలు. ఇవైతే మనము సామాన్య ప్రజల దగ్గర మనమైతే ఇలాంటి బొమ్మలు కొంటే వాళ్ళకు కూడా జీవన ఆధారంగా అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ బుల్లక్ కార్డ్ చూడండి, బుల్లక్ కార్డ్ హ్యాండ్ మేడ్ ఇది. కానీ ప్రజెంట్లీ అయితే ఇలాంటి బొమ్మలు అయితే ఎవరు అయితే కొనట్లే. ఇలాంటి బొమ్మలు కొంటే వాళ్ళకు కూడా కొంచెం జీవన ఆధారం అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. బుడ్డు ఉయ్యాల, చిన్న ఉయ్యాల భలేగా ఉంది. ఓల్డ్ స్టైల్ ఆఫ్ చరవాణి చూడండి, బాగుంది కదా ఈ మొబైల్. అప్పట్లో పురాతనంగా ఇవే వాడేటోళ్ళు, ఇప్పుడైతే డిస్ప్లే అయితే చేస్తున్నారు మామూలుగా ఇంట్లో షోకి అయితే పెట్టుకోవడానికి. మరి దీన్ని ఎలా యూజ్ చేసేటోళ్ళు నాకైతే తెలియదు. ఇలా గిరా తిప్పేటోళ్ళు. మరి నేనైతే సినిమాలలో చూసినా, మరి ఎలా నెంబర్ పడుతుందో మనకైతే తెలియదు. ఇది కూడా బాగుంది. ఇక్కడ చూసుకుంటే బుట్టి గన్ను భలేగా ఉంది. ఇది కూడా
ఇది కూడా వుడ్తో చేసిందే. పైన వచ్చేసి ఐరన్ రాడ్ ప్లస్ ఇదంతా వుడ్. మామూలుగా ఇంట్లో ఆడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో చిన్న గన్ను కూడా ఉంది. వర్షం పడే సిచ్యువేషన్ అయితే ఉంది. మేఘాలు అయితే బీభత్సంగా నల్లగా అయితే కమ్ముకుంది. నిన్న మనం ఇంటికాడ పత్తి గింజలు వేసేటప్పుడు కూడా మేఘాలు కమ్ముకుంది. మనం ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడు కూడా వర్షం పడే సిచ్యువేషన్ అయితే ఉంది. చూడండి నా బ్యాక్గ్రౌండ్ ఎంత నల్లగా మబ్బు అయితే కమ్ముకుందో. ఫుల్ గ్రీనరీ. నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత గ్రీనరీగా అయితే ఉంది. మొత్తం చెట్లే ఉన్నాయి. ఈ పక్కన చూసుకుంటే పూరి గుడిసెలు. ఇవన్నీ ఆఫీసెస్ కావచ్చు. అన్ని పూరి గుడిసెలు ఉన్నాయి. ఆఫీసర్స్ కూడా లోపలైతే ఉన్నారు. మనమైతే ఇలా కొంచెం ముందుకెళ్తే ముందు కూడా ఒక వాల్ పోస్టర్ మంచిగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ టైంపాస్ అయితే చేయొచ్చు పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్. ఎంత మంచిగా ఉంది చూడండి. పిల్లలు అయితే చాలా మంచిగా ఆడుకుంటున్నారు హ్యాపీగా. ఇదంతా ప్లే ఏరియా. ఈ ఫ్రేమ్లో మీకు అర్థమైందా? ఇక్కడ గోపికలందరూ నదిలో స్నానం చేసేటప్పుడు మన కృష్ణుడు వెన్న దొంగ వాళ్ళ బట్టలు అయితే దొంగతనం చేసిండు కదా, అదే ఆ ఇమేజ్. ఇక్కడ లోపలైతే 4 గోపికలు ఉన్నారు. మన వెన్న దొంగ అయితే చెట్టు మీద కూర్చొని వాళ్ళ బట్టల్ని దొంగతనం చేసిండు కాబట్టి వీళ్ళందరూ అరుస్తున్నారు, కృష్ణ మా బట్టలు కావాలని చెప్పి. శ్రీకృష్ణ ఎలాంటి చిలిపి పనులు చేసేటోడు చిన్న నుంచి తన పెళ్ళి అయ్యేంత వరకు. ఇంకా చూసుకుంటే ఇక్కడ మినీ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి నా బ్యాక్గ్రౌండ్లో మినీ వాటర్ ఫౌంటైన్. ప్రజెంట్లీ అయితే వాటర్ లేదు, ఎంటీగా అయితే ఉంది. శ్రీకృష్ణుడు నరకాసురుని చంపిన ఇమేజ్ ఇదంతా. ఇక్కడ వచ్చేసేమో ద్రౌపదిని వస్త్రాలు గుంజేస్తాడు కదా, శ్రీకృష్ణుడు వచ్చి కాపాడిన ప్రదేశం పిక్ ఇది. గోపికలతో శ్రీకృష్ణుడు రాసలీల ఆడిన పిక్ ఇది. శ్రీకృష్ణుడు గోపికలతో రాధతో ఎలా ఆడుకున్నాడో. ముందు చూసుకుంటే ఏదో బంజారా కల్చర్ ఒక వస్త్రధారణ ఇమేజ్ అయితే ఉందంట. అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మన బంజారాలకి మన బంజారా కల్చర్ ఒక సెక్టార్ కూడా ఉంది దీంట్లో. అంటే అది మనము మిస్ చేసుకోకూడదు. చిన్న లేకులో బాతులు చూడండి భలేగా ఆడుకుంటున్నాయి. చాలా బాతులు ఉన్నాయి ఇక్కడ. దగ్గర ఒక 20-30 బాతులు ఉంటాయి. అవి భలేగా ఆడుకుంటున్నాయి. బాతులకు కూడా మనకి మనుషులకి ఎలా రిలేషన్షిప్ ఉంటుందో బాతులకి కూడా రిలేషన్షిప్ అయితే ఉంటాయి. ఎటు పోయినా జాయింట్కి అయితే వెళ్తాయి. రెండుగా అయితే వెళ్తాయి. శిల్పారామ మొత్తం 65 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఇది ఓపెన్ చేసింది వచ్చేసి జూన్ 21, 1998 అయితే దీన్ని అయితే ఓపెన్ చేశారు. అయితే దీన్ని 1992లో ఈ వర్క్ మొత్తం స్టార్ట్ చేసేసారు. 1998 జూన్ 21 నాడైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. 65 ఎకరాల్లో చాలా పెద్దగా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ప్లస్ హ్యాండ్మేడ్ వస్తువులు, మళ్ళీ మనకి కొండపల్లి బొమ్మలు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. నేను వచ్చే దారిలో ఎంట్రన్స్లో మీకు చూపించాను కదా, బ్రాంజ్ ఐటమ్స్, పెద్ద ఐటమ్స్ అన్నీ హోమ్లీ ఇంట్లోకి యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బోటింగ్ కూడా ఉంది. లొకేషన్ మాత్రం ఏకదమ్ ఉంటుంది. హైదరాబాద్ ఎవరైనా మీరు వస్తే తప్పకుండా ఈ శిల్పారామం ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చూడడానికి ఇది కూడా ఒక మంచి విజిటింగ్ ప్లేస్. ఇది బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. ప్రశాంతంగా మనమే ఆడుకోవచ్చు. 4 మెంబర్స్ లేకపోతే 6 మెంబర్స్. మన తెలంగాణ ఫెస్టివల్ అయిన బోనాల జాతర ఎలా జరుపుకుంటారని చెప్పి మనకైతే బొమ్మల రూపంలో చూపించడం అయితే జరుగుతుంది. ఇది చూడండి ఎంత న్యాచురల్గా అయితే ఉంది. పూరి గుడిసెల మనుషులు ఎలా ఉండేటోళ్ళు అనేది. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మంచం మీద. ఇక్కడ తాతగారు కూర్చోవడము అసలు రియలిటిక్గా అయితే ఉంది. చూస్తూ ఉంటే చాలా రియల్గా అయితే ఉంది. మనుషులు కంట్లో గుడ్లు కూడా చాలా క్లియర్ అండ్ కట్గా అయితే కనిపిస్తుంది. తాతగారు అయితే చేతిలో అయితే పేపర్ పట్టుకున్నారు. ఇక్కడ అత్త కోడలు వచ్చేసి వాళ్ళ పనులు అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ పిండి తయారీ చేయడం ఎలా అనేది ఉంది. మట్టి కుండల తయారీ విధానం ఎలా అనేది చూపించడం అయితే జరుగుతుంది. కుమ్మరి ఇల్లు అంటే ఇది చూడండి. అంకుల్ గారు అయితే కుండ అయితే తయారు చేస్తున్నారు. పెద్ద కుండ కింద అయితే వీలైతే ఉంటుంది. వీలు మీద అయితే ఇలాంటి పెద్ద కుండలు అయితే తయారు చేస్తారు. అప్పట్లో ఎలా తయారు చేస్తున్నారు ఇప్పటికి కూడా అదే పద్ధతి వాడుతూ కుండలు అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ లోపల కూడా ఇంకా ఉంది, మీకు చూపిస్తాను. చూడండి న్యాచురల్గా అయితే కుండలు అయితే తయారు చేస్తారు. బంజారా పద్ధతిలో ఇలా ఉండేటోళ్ళు అనేది మనకైతే ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కనబడుతున్నాయి దీని మీద. ఒకసారి మనం వెళ్ళి ఇక్కడ మెన్ దాంట్లో తలకాయ పెట్టి ఫోటో అయితే దిగుదాము. నాగలి దున్నే విధానము మనము మన చేనులో మొన్న పత్తి గింజలు వేసేటప్పుడు నేను మా బాబాయ్ నాగలి అయితే దున్నాం కదా, అదే పద్ధతి ఇది. గిరిజన జీవన శైలి. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి.
సంక్రాంతి పండగ నాడు మన ఇంటి ముందుకి గంగిరెద్దులతో వస్తారు కదా, అదే ఇమేజ్. గంగిరెద్దులు ప్లస్ హరదాసులు చాలా మంది వస్తారు. మన అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే గంగిరెద్దులకు అయితే బియ్యము ప్లస్ డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. విలేజ్ బజార్ గ్రామంలో సంతలు ఎలా ఉండేటి అనేది మనకైతే చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళందరూ అయితే కూరగాయలు అమ్మే విధానం ఎలా ఉండేది ఏంది అనేది అక్కడ ఒక అబ్బాయి నుంచుండు కదా, నేను రియల్ మనిషి అనుకున్నా, చూసి రియల్ మనిషి అనుకున్నా. ఒకేసారి బెండ్ అయి ఉండేసరికి మనిషి నుంచున్నట్టే ఉంది. పైన వచ్చేసి ఏరోప్లేన్ పోతుంది, నేవీ ఏరోప్లేన్ కావచ్చు. సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది. పిల్లలు అయితే ఆ సౌండ్ చూసి అరుస్తున్నారు. ఇక్కడ ఈ బొమ్మలను వచ్చేసి చేరియల్ పెయింటింగ్ బొమ్మలు అని అంటారు. అదంతా వచ్చేసి మట్టి ప్లస్ చెక్క, దాంతో చెక్కిన తర్వాత హ్యాండ్ మేడ్ అయితే వాళ్ళైతే పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. పెంబర్తి ఇత్తడి వస్తువుల తయారీ విధానము. ఇప్పట్లో లోహాలు ఎలా తయారు చేసేటోళ్ళు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తయారు చేస్తున్నారు. వడ్రంగి పని చేసే విధానము, కార్పెంటర్ వర్క్. ఇప్పటికీ మన మంచాలకి ఇయే డిజైన్లు ఉన్నాయి. కొన్ని డిజైన్లు అయితే తగ్గించేశారు, ప్లేన్గా అయితే ఉన్నాయి. చూడండి అప్పటి పద్ధతులు ఎంత క్లీన్ డిజైన్గా ఉందో, క్లియర్ అండ్ కట్గా అయితే కనిపిస్తుంది. అప్పట్లో కటింగ్ చేసే విధానము, ఇప్పుడు అన్నీ ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టి సలూన్ అని చెప్పి బార్బర్ షాప్ అని చెప్పి ఏయో చేసేసారు. అప్పట్లో ఇలాగే ఇంటి బయట అరుగు మీద కూర్చొని తండ్రి కొడుకు అయితే కటింగ్ అయితే చేసుకునేటోళ్ళు. గవర్నమెంట్ జాబ్ చేసే పద్ధతి కరువు పని. విలేజ్లో ఉండేటోళ్ళు అందరూ సమ్మర్ హాలిడేస్ వస్తే కరువు పనికి అయితే వెళ్తారు. కరువు పని ఎలా చేసేటోళ్ళు అనేది చెప్పి ఒక స్టైల్ అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి తినడానికి స్నాక్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. పాప్కార్న్స్, ఐస్ క్రీమ్స్, మళ్ళీ కీస్ మిఠాయి. అప్పటి పద్ధతిలో కీస్ మిఠాయి ఉంటుంది కదా, ఆ కీస్ మిఠాయి కూడా అమ్ముతున్నారు. చూపిస్తాను. కీస్ మిఠాయి ఒక డబ్బా, అది దాన్ని మొత్తం తీసేసి ఇలా పిప్పి తీసి గింతే అవుతుంది. ఈ డబ్బా ఎంత ఉందో తెలియదు. శిల్పారామము పార్క్ మధ్యలో 65 acres ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండ పైన చూడడానికి ఒక మంచి లొకేషన్ అయితే ఉంటుందంట. స్కల్ప్చర్ అనే ఒక పార్క్. ఆ పార్క్ని చూడడానికి అయితే ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్లో మీకు ఎలా ఉందో చూపిస్తాను. చూపించిన తర్వాత అక్కడ అసలు ఏమేమి ఉంటుంది అనేది కూడా మనం అయితే లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ పార్క్ ప్రత్యేకత ఏంటంటే ప్లెయిన్ షీట్ ఉంటుంది కదా, ఐరన్ షీటు. ఆ ఐరన్ షీట్ను ఒక డిజైన్ రూపంలో అయితే కట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ప్లెయిన్ ఐరన్ షీట్తో ఒక జింక బొమ్మను అయితే డిజైన్ అయితే చేశారు. మీ ముందు కనిపిస్తుంది కదా, ఇక్కడ అంతా అదే ఉంది. ఇదే విధానము మనకి లోపల కూడా అయితే ఉంటుంది. ఇదంతా ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇదంతా ఎంట్రన్స్. మనమైతే లోపలికి వెళ్దాము. మనిషి పిపి 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 బాజా వాయిస్తున్నట్టు. ఇక్కడ చూసుకుంటే ఒక పక్షి ఆకారం అయితే ఉంది. ధూమ చాలే ధూమ్ అన్నట్టు పెద్ద బండి. ఈ బండిని దేంతో తయారు చేశారు తెలుసా? ఇదిగో ఐరన్ బొచ్చెలు, మట్టెత్తే బొచ్చెలు, ఐరన్ బొచ్చెలు. మనం ఇల్లు కట్టేటప్పుడు ఉసిక మట్టి ఎత్తుతాం కదా, అది. కింద చూసుకుంటే కారు రిమ్, ఇవన్నీ కారు రిమ్ములు, స్క్రాప్ వస్తువులు. ఇవన్నీ స్క్రాప్ వస్తువులతో ఒక బండి అయితే తయారు చేసేసారు. మీరైతే ఈ ప్రపంచంలో ఇంత పెద్ద జిప్ అయితే చూసారా? ఇక్కడ చూడండి ఎంత పెద్ద జిప్ అయితే ఉంది. ఇది వచ్చేసి రాయిని అయితే జిప్ టైప్లో డిజైన్ అయితే చేసేసి ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్తో ఇలా అయితే చేశారు. ఇది చూడండి మన జిప్కి ఎలా ఊగుతుందో దీన్ని కూడా ఇలాగే ఊగుతుంది. సౌండ్ బీభత్సంగా వస్తుంది. అబ్బా రోబో 10 భాషలు వస్తేనే నా మాతృభాష తెలుగు కదా. ఇటు ఇటు హాయ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బై బాయ్.